అయితే వాస్తవానికి దజ్జాల్ని చూసి మాట్లాడి వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సోదరులారా, సహీ ముస్లిం 2942వ హదీసులో ఫాతిమా బింతే కైస్ రదియల్లాహు అన్హా ఉల్లేఖిస్తున్నారు. ఈమె ఒక స్త్రీ. అయితే ఏం జరిగిందంటే, మదీనాలో జుహర్ నమాజు జరిగిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్రాంతి తీసుకునేటువంటి సమయం. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదరా మస్జిద్ నబవీకి పరుగున వచ్చారు. బిలాల్కు ఆదేశించారు, బిలాల్ నువ్వు అజాన్ ఇవ్వని చెప్పారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, అస్సలాతు జామియా అని చెప్పేసి అందరిని పిలిపించారు. ఎందుకంటే ఈ ప్రకటన వచ్చిందంటే ఏదో ఒక పెద్ద సమాచారము మనకు పిలవడం జరిగిందన్నటువంటి యొక్క అర్థం అయిపోతుంది వాళ్ళకి. ఆ విధంగా మదీనాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హుట్టిన మస్జిదే నబవీకి వచ్చి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మెంబర్ మీద కూర్చొని నవ్వారు. నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? ఏ దజ్జాల్ గురించి అయితే నేను ఇంతకాలం మిమ్మల్ని హెచ్చరించాను, ఏ దజ్జాల్ గురించి అయితే నేను మీకు అనేక విషయాలు చెప్పాను, ఆ దజ్జాల్ను చూసిన వాళ్ళు ఇప్పుడు మస్జిద్ నబవీకి వచ్చారు. వారి నోట గుండా దజ్జాల్ గురించి మీకు వినిపించాలని మిమ్మల్ని అందరినీ పిలిపించాను అని చెప్పి అప్పుడు తమీమ దారి అన్నటువంటి ఒక సహాబీ ఉండేవారు. ఆయన్ను పురమాయించారు. తమీం, నువ్వేం చూసావో, నువ్వేం విన్నావో అదంతా ప్రజలకు చెప్పు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. తమీమ దారి ఈయన ఒక క్రైస్తవుడు. అయితే వీరు అరేబియా ద్వీప కల్పం నుండి వ్యాపార నిమిత్తము ఒక బోట్లో 30 మంది ప్రజలు బయలుదేరారు. ఆ బయలుదేరి దారి మధ్యలో వస్తూ ఉండగా సముద్రం ఒక్కసారి ఉగ్ర రూపం దాల్చింది. సముద్రం కల్లోలమైపోయింది. ఆ అలల తాకిడికి తట్టుకోలేక చిగురు టాకు వలె పడవ వణికిపోయింది. ఆ అలలు ఊవెత్తున ఉగిసిపడుతున్నటువంటి ఆ అలలు ఆ పడవను ప్రయాణం సాఫీగా సాగనివ్వలేదు. ఆ అలల తాకిడికి తట్టుకోలేక పడవ అలా వెళుతూ ఒక భయానకమైనటువంటి ఒక దీవి వద్దకు తీసుకువెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి అర్థం కాలేదు, మేము ఎక్కడికి వచ్చాం, ఎంత దూరాన వచ్చాం, అసలు ఏంటి పరిస్థితి అని వాళ్ళు భయాందోళనకు గురైపోయారు. ఆ సమయంలో అప్పుడు ఒక జంతువు, నల్లటి ఆకారం కలిగినటువంటి ఒక జంతువు, పూర్తి శరీరం అంతా కూడా వెంట్రుకలు వేలాడుతూ ఉన్నాయి. ఆ జంతువు తమీమ దారి వద్దకు వచ్చి చెప్పింది, మీరు ఒక చోటికి వెళ్ళవలసి ఉంది అనగానే, అసలు నువ్వెవరు అని అడిగారు. నేను జస్సస అని చెప్పారు. జస్సస అంటే ఏంటి అని అన్నారు. నేను దజ్జాల్ యొక్క రాయబారిని. నేను నీకు ఒక ప్రదేశాన్ని చూపిస్తాను. ఇదిగో అక్కడ ఉన్నటువంటి దీవిలో ఒక గృహ ఉంది. ఆ గృహలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. మీరు వెళ్ళి అతన్ని కలవండి అని చెప్పగానే, మేమెందుకు కలవాలి, మాకేం అవసరం అన్నారు. లేదు, మీరు గనక వెళ్ళి కలిస్తే ఈ ప్రపంచానికి సంబంధించిన అనేక విషయాల సమాచారం మీకు లభిస్తుంది, మీరు వెళ్ళండి అని చెప్పారనమాట. వెళ్ళగానే తమీమ దారి ఆయన తన అనుచరులను తీసుకొని ఆ గృహ లోపలికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే దజ్జాల్ మహాభయానకంగా అతి భయంకరంగా ఉన్నాడు. అతని కాళ్ళు, అతని చేతులు, అతని మెడ, అతని శరీరం అంతా కూడా సంఖ్యలతో, ఇనుప సంఖ్యలతో బంధించబడి ఉంది. అప్పుడు అతన్ని చూడగానే తమీమ దారి అన్నారు, అసలు నువ్వెవరు, ఎందుకు ఈ విధంగా బంధించబడ్డావంటే, నేను సరే, అసలు మీరెవరు అని దజ్జాల్ అడిగాడు. అప్పుడు తమీమ దారి అన్నారు, మేము అరేబియా ద్వీప కల్పం గుండా మేము వ్యాపార నిమిత్తం వెళుతూ ఉంటే, సముద్రయానం చేస్తూ ఉంటే, సముద్రంలో అలల తాకిడికి తట్టుకోలేక మమ్మల్ని ఈ పడవ అలలతో ఇంత దూరం తీసుకుని వచ్చింది. ఇక్కడ చూస్తే ఒక నల్లటి వెంట్రుకలు కలిగిన ఒక జంతువు మీ దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది. అందుకోసమే మీ దగ్గరకు వచ్చామని చెప్పగానే అప్పుడు దజ్జాల్ అన్నాడు, షామ్లో బేషాన్ అనేటువంటి ప్రాంతంలో ఖర్జూరాలు పండాయా అని అడిగాడు. అడగగానే దాంతో నీకేం పని అన్నారు. లేదు, పండాయా లేదా తెలియచేయండి, నాకు అవసరం అని అన్నాడు. పండాయి అని అన్నారు. అయితే ఇక మీదట పండవు అని చెప్పారు. తర్వాత తబ్రియా అనేటువంటి సరస్సులో నీరు ఉందా, ఆ సరస్సు ఇంకా పారుతుందా అని అడిగారు. అవును, పుష్కలంగా పారుతుందన్నారు. త్వరలోనే ఆ తబ్రియా అనేటువంటి నది ఎండిపోతుంది అని దజ్జాలు సమాధానం ఇచ్చాడు. అలాగే జుగర్, సిరియాకు దక్షిణాన ఉన్నటువంటి నీటి ఊటలతో ప్రజలు పంటలు పండిస్తున్నారా అని అడిగాడు. అవును, పుష్కలంగా పంటలు పండిస్తున్నారనగానే త్వరలోనే అది కూడా ఎండిపోతుందని చెప్పారు. అలాగే నిరక్షరాస్యుడైనటువంటి ఒక ప్రవక్త అరేబియా ప్రాంతంలో పుట్టనున్నాడు. అతను పుట్టాడా అని అడగగానే, పుట్టాడని మేము కూడా విన్నాము, మేము కూడా అతని వద్దకే బయలుదేరవలసి ఉంది. అయితే మీరు ఇంకా ఏం విన్నారు అతని గురించి, అతని జాతి అతని పైన యుద్ధం ప్రకటించిందా అని అన్నాడు దజ్జాలు. అవును, తన జాతే తనకు శత్రువుగా మారిపోయింది. అతను మరి ఉప్పు కాలవలు ప్రవహించేటటువంటి ఖర్జూరాల వనాలు కలిగినటువంటి ప్రదేశానికి అతను వలస వచ్చాడా అని అన్నాడు. అవును, వలస వచ్చాడు, మదీనాలో అతని నివాసం ఉంటున్నాడు అని చెప్పగానే అప్పుడు దజ్జాల్ అన్నాడు,
ఇది నిజంగా జరిగిందా, ఇది నిజంగా జరిగిందా, ఇది నిజంగా జరిగిందా అనగానే అవును ఇవన్నీ నువ్వు అడిగినవన్నీ కూడా జరిగాయని చెప్పగానే అయితే నేను బయలుపడవలసినటువంటి సమయము దగ్గర పడింది అని దజ్జాలు సమాధానం ఇచ్చాడు. అయితే ఆ నిరక్షరాసుడైనటువంటి ప్రవక్తను విశ్వసించినటువంటి ప్రజలకు మేలు కలుగుతుంది అని దజ్జాలు చెప్పాడు. అలాగే నేను త్వరలోనే ఈ ప్రపంచంలో సంచరించడానికి నాకు అల్లాహ్ తరపు నుండి అనుమతి లభించింది, అలాగే సమయం కూడా ఆసన్నమయ్యింది, మరియు ప్రపంచమంతా కూడా నేను తిరుగుతాను, మక్కా మరియు తైబా నగరాలు తప్ప అని చెప్పడం జరిగింది. ఈ మాట తమీం దారి మజీద్ నబవీలో చెబుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మధ్యలో కల్పించుకొని మెంబర్ మీద 3 సార్లు కట్టెతో కొట్టారు. తైబా నగరం ఇదే, తైబా నగరం ఇదే, తైబా నగరం ఇదే అని అన్నారు. తయ్యబా అంటే తయ్యబ్ అంటే మంచిది, ఉత్తమమైన నగరము అని అర్థం. ఈ విధంగా తైబా అనేటువంటి ప్రాంతంలో దజ్జాలు ప్రవేశించలేడు, మక్కా మదీనాలలో దజ్జాలు ప్రవేశించలేడు. ఈ మాట దజ్జాలే చెప్పాడు. ఏం చెప్పాడు? మదీనా యొక్క ద్వారాలలో దైవదూతలు కత్తులు పట్టుకొని నిలబడి ఉన్నారు, వాళ్ళు నన్ను రానివ్వరు, కావున నాకు మజిదే నబవీ ప్రాంతం ఉన్నటువంటి మజిదే, ఆ నబవీ ప్రాంతం ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ మదీనాలో నాకు ప్రవేశం లేదు అని చెప్పడం జరిగింది. తమీమ్ అద్దారి ఇదంతా చెబుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేచన్నారు, ప్రజలారా తమీమ్ అద్దారి ఏదైతే చెబుతున్నాడో అది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఏ దజ్జాల్ గురించి అయితే చెప్పానో ఆ దజ్జాల్ను తమీమ్ అద్దారి చూసి వచ్చాడు. నేను ఏ దజ్జాల్ గురించి అయితే మిమ్మల్ని హెచ్చరిస్తున్నానో ఆ దజ్జాల్ తన తమీమ్ అద్దారి మాట్లాడి వచ్చాడు. కావున నేను చెప్పినది సత్యం, కావున మీరు ప్రజలారా మీరందరూ కూడా దజ్జాల్ యొక్క రాకను విశ్వసించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే సిరియన్ సముద్రము, యమన్ సముద్రము మధ్య భాగంలో ఉన్న తూర్పు దిక్కున వాడు ఉంటాడు అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏలు చూపించారు తూర్పు వైపునకు. తమీమ్ అద్దారి చూసి వచ్చింది కూడా తూర్పు వైపు ఉన్నటువంటి ఒక దీవిలో చూసి వచ్చారు సోదరులారా.